మీ అందరికీ నేను ధన్యవాదాలు వర్షంలో వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తూ మన రాష్ట్రానికి సంబంధించి ఒక అంశం చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా కొత్త పెట్టాము. కొత్త అంటే శాసనసభ బీజేపీ అనేది పెద్ద శత్రువుని ఓడించడం కోసం మనం సొంతంగా అధికారంలో రాలేని దశలో ముందు ఆ పెద్ద రాక్షసుని ఓడించడం కోసం కలిసి వచ్చే వాళ్ళతో కలుస్తాం. నాకు ఒక సీటే ఉందని అనుకోకండి. మీరు ముందే నేను ఒకటే కావచ్చు, ఒక సీట్ కాదు. మన భావం ఉంది. మన ప్రతి మాట ద్వారా, ప్రతి మాట కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి మాట ద్వారా మనం రాసే ప్రతి లక్షల మంది మెదడులో మేత అది కమ్యూనిస్ట్ పాట. అందువలన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన రోజు కోసం మనం కష్టపడతాం. కాంగ్రెస్ మంచి చేస్తే మంచి అందాం, మంచి చేయకపోతే ఇది తప్పనే అందాం. ఎందుకంటే నేను దిగిపోవడం మేమేమన్నాం, కాంగ్రెస్ దిగిపోవడం అంటే బీజేపీ రామని అన్నాడు, దిగిపోవడం అంటే టీఆర్ఎస్ రామన్నారు. ఇంకా కష్టపడి ఇంకా ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నించి చేయకపోతే మా పాట ప్రజల పాట, మా మాట ప్రజల కోసమే, మా ఓడు ప్రజా ఓడు. ఇది నా లక్ష్యం అని తెలియజేస్తూ రేపు కళ్యాణం వస్తాం. ఈ సమస్యలను తీసుకుంటాం. ఈ సమస్యల మీద ఒక పెద్ద ఊరేగి పెడతాం, తాటూరులో పెడతాం, మెగాలబాద్లో పెడతాం. ఈ మహాసభ అయిన తర్వాత ఇక మనం ఓటు పాటలోనే ఉందాం. ఎవరు తీసుకోమను, కానీ మా పేదవాడి బతుకేంటి, వాడికి ఇల్లు ఏంటి, వాడికి తినడానికి తిండి ఏంటి, వాడికి చదువుకున్న వాడికి చదువు ఏంటి, చదువుకోవాలనుకునేవాడికి చదువుకున్న వాడికి ఉద్యోగం ఏంటి, ఈ అంశాలపై మనం నిరంతరం పోరాటం చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి అభినందనలతో నేను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేయనప్పుడు అడుగుతాం. ఇది అదే ఇప్పుడు మేము అడుగుతున్నాం. ప్రతి అసెంబ్లీలో ప్రతి వర్గం గురించి మాట్లాడుతుంది కమ్యూనిస్ట్గా నేను ఉంటాను. జర్నలిస్టులు మాట్లాడుతున్నాను, తెలంగాణ మా ఉద్యమకారుల గురించి మాట్లాడతాను, అవుట్ సోర్సింగ్ మాట్లాడతాను, కాంట్రాక్ట్ వర్కర్స్ మాట్లాడతాను. అది నేను మాట్లాడింది ఎవరి సమస్య? ఆర్టీసీది మాట్లాడుతున్నాం. అందరి సమస్యలు మేమే మాట్లాడుతున్నాం. నక్సలైట్ల మీద కూడా ఎగరెస్ట్ ఆపరేషన్ కాగా ఉద్యమాన్ని నడిపింది హైదరాబాద్. నక్సలైట్ మిత్రులకు తెలుసు. అన్ని వామపక్ష పార్టీలు కూడా సిపిఐగా ఇప్పుడు మీరే పెద్ద ప్లే చేయండి మా దగ్గరికి. ఆపరేషన్ కగారు అనేది అది వాళ్ళు ట్రై చేయండి. బీజేపీ వాళ్ళు ఊహాలోకంలో ఊహాల పద్ధతిలో ఉన్నారు. మా అడవిలో ఉన్నాడు 100 మందే కదా, వాళ్ళు లేపి వచ్చారు. 26 మార్చి నాటికి లేపి వచ్చారు. లేపడం ఎవరో కాదు, ఫిజికల్గా నువ్వు లేపుతావు. మనిషిలో ఉన్న భావాన్ని లేపుతావు, ఫిజికల్గా నువ్వు లేపుతావు. మనిషిలో ఉన్న ఆకలి బాధలు లేపగలుగుతావు, వాడి కష్టాన్ని లేపగలుగుతావు. వాటిలో ఆకలి బాధల నుంచి వచ్చే నిట్టూర్పుని నువ్వు ఆపగలుగుతావు. వాటిలో వచ్చేటువంటి ఆకలి బాధల నుంచి వచ్చే కేకలు ఆపగలుగుతావు. ఎవరినా ఏం ఆపుతావు? ప్రశ్న కమ్యూనిస్ట్ ప్రశ్నించే ప్రజలతో ప్రతి జెండాలు మార్పుకోవచ్చు. ప్రశ్నించేవాడు అంటారు. వాళ్ళు కూడా అల్టిమేట్గా ప్రశ్నించే ప్రతి ఒక్కరికి కూడా అల్టిమేట్ మార్గం ఏంటంటే ఆ ప్రశ్నలు నేర్పింది ఎవరంటే సహజంగా నేర్పారు, దాన్ని రూపకల్పన చేస్తే కమ్యూనిస్ట్. నేను మీకు ఇంకా చెప్పాలంటే ఇవాళ రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం 1948లో కమిటీ రాజ్యాంగ చేసినాక 50 జనవరి 26 అంతకుముందే కమ్యూనిస్టు పోరాటాలు అన్నీ ఉన్నాయి. ఇంతలాంటి ధనం పోవాలి, అదే కమ్యూనిస్ట్ పార్టీ చేసిన నినాదం. అందులో అన్టచబిలిటీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి నేర్చుకున్నారు? ఈ దేశంలో చేసింది ఎవరంటే ఆనాడు కమ్యూనిస్టు, ఈనాడు కూడా కమ్యూనిస్టు. అదేవిధంగా అంటులాంతనం కానీ లేకపోతే వినేవాడు సెక్యులర్ పదం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? సెక్యులర్ సోషలిజం పదం ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగంలో పెట్టారు లేదు. సెక్యులర్ సోషలిజం పదాలు పెట్టారంటే కారణమే కమ్యూనిస్టులే కదా, కమ్యూనిస్టులు తెచ్చిందే కదా పదాలు. అందువల్ల వీళ్ళకేదో ఉంటుంది,
ఈ కృష్ణబాబు నాయుడు అతను నేనేమి అదే అధికార పార్టీ వాళ్ళు ఎవరు చేస్తే పక్కన జరుగుతున్నా నేను కదా అన్నది. ఇగో ఫోన్ కిందికి రండి భయ్యా ఇంటికి వెళ్ళి భయ్యా ఫోన్ కిందికి పెట్టు